హలో గాయస్, మనకి రీసెంట్గా టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా. సో మరి ఈ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత మరి ఖచ్చితంగా బీసీసీఐ కూడా మనకు చెప్పేసింది ఆల్రెడీ, ఇండియాకి పాకిస్తాన్ మధ్య అసలు బయలాటరల్ సిరీస్ అనే థాట్ మేము రానియం, ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఉండవు అని చెప్పేసి కూడా మరి వాళ్ళైతే చెప్పేశారు. అయితే దాని తర్వాత మరి మిగతా స్పోర్ట్స్లో చూసుకున్నా సరే ఖచ్చితంగా ఇక ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు అనేవి ఉండవు అని చెప్పేసి కూడా సో మరి మిగతా స్పోర్ట్స్లో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదంతా పక్కన పెడితే మరి మనకి ఇయర్లో ఏషియా కప్ ఉంది, దానికంటే ముందు చూసుకుంటే బంగ్లాదేశ్తో సిరీస్ ఉంది. సో మరి మనకు వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే ఏషియా కప్ మరి అనుకున్న టైంకి కాకుండా కొంచెం పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇంకోటి ఏంటంటే మనకి కొన్నిటి నుంచి న్యూస్ వస్తుంది ఏంటంటే ఏషియా కప్లో కూడా మరి మన వాళ్ళు ఆడే ఛాన్స్ లేదు అంటే మన వాళ్ళు ఆడితే ఒకవేళ పాకిస్తాన్తో అయితే ఖచ్చితంగా ఆడరు అనే న్యూస్ కూడా బయటకు వస్తుంది. సో మరి దానికంటే ముందు మరి ఆ షెడ్యూల్ ఇంకా రిలీజ్ అవ్వాలా, ఆ షెడ్యూల్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ ఆ మంత్ పట్టిద్ది అనుకోండి. అయితే దానికంటే ముందు మరి మనకి బంగ్లాదేశ్తో సిరీస్ ఉంది. సో ఈ బంగ్లాదేశ్తో సిరీస్లో కూడా మరి మన వాళ్ళు వెళ్ళే ఛాన్స్ లేదు అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా మరి మన రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళ నేతలు కూడా కొంచెం హాట్ కామెంట్స్ చేశారు. సో మరి దృష్టిలో పెట్టుకొని మరి మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళే ఛాన్స్ అయితే మరి కొంచెం తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే మరి మనం వెళ్తాం వల్ల వాళ్ళకే బెనిఫిట్. సో మరి వాళ్ళకి బెనిఫిట్ అన్నప్పుడు మరి మన వాళ్ళతో మరి ఇంత దారుణంగా మాట్లాడతాం అనేది సో కరెక్ట్ కాదు. సో అది దృష్టిలో పెట్టుకొని మరి మన వాళ్ళు వెళ్తారా లేదా అనేది కూడా ఒక డౌట్గానే మారింది. సో ఏదైనా సరే మరి ఏషియా కప్కి మరి మన వాళ్ళు పాకిస్తాన్తో ఆడాలా లేదా, సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.